జీ ఓటమి అంటే నిర్లిప్తత అంటారు, అదేంటి అసలు? ఓటమి నేను ముందే చెప్పింది కదా మీకు చెప్పింది. ఓటమి అంటే దిగులుగా ఉండటం. ఇప్పుడు సాధన కంటిన్యూస్గా దిగులుగా ఉండటం అనేది పెళ్ళైన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చదువుకునే కుర్రోడికి ఒకటే పరీక్ష, అది ఫెయిల్ అయితే దిగులు, పాస్ అయితే ఇది, అంతకుముందు టెన్షన్, ఇంతే కదా. నిరంతరం నిస్సహాయత, నిరంతరం ఇది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఇంట్లో సంసారం బాగలేకపోతే రాత్రిపూట పొద్దున్న వరకు అక్కడే ఉండాలి కదా, వైఫ్కి కానీ హస్బెండ్ కానీ ఒకరికొకరు రిలేషన్స్ బాగాలేకపోతే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలు సరిగ్గా చదవకపోతే, ఇంట్లో మదర్కి ఫాదర్కి మామయ్య గారికి అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేకపోతే ఈ నవ్వు అనేది మాయమైపోతుందండి. తాత్కాలిక ఓటములు వేరు, నిరంతరం దిగులుగా ఉండటం వేరని చెప్పాను కదా. దీనికి ఒక పాయింట్ చెప్తానండి, అద్భుతమైన పాయింట్. ఒక వాచీలో కొన్ని వందల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవన్నీ కరెక్ట్గా దేని పని అది చేసుకుంటూ పోతూ ఉంటే వాచ్ కరెక్ట్గా తిరుగుతుంది. అందులో ఒక ఇన్స్ట్రుమెంట్ చిన్నది పాడైంది అనుకోండి, అది తీసేసేసి ఇంకో ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటాం, అదే సేమ్ ఇన్స్ట్రుమెంట్ రీప్లేస్ చేసి మళ్ళీ వాచ్ తిరుగుతుంది. దాంపత్యం అలా కాదండి, మొగుడు పెళ్ళాల మధ్య అలా కాదు. దీనికి ఎలాగంటే మీ గుండె బాగా కొట్టుకోవాలంటే కిడ్నీస్ బాగా పనిచేయాలండి, కిడ్నీస్ బాగా పనిచేయాలంటే ప్యాంక్రియాసిస్ బాగా చేయాలి, ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి, ఊపిరితిత్తులు బాగుండాలి. ఏ ఒక్క అవయవం ఎక్కడ పాడైనా మిగతా అవయవాలన్నీ పాడవుతాయి. సో వాచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ. సంసారం కూడా ఇంతేనండి. ఏ ఒక చిన్న విభేదాలు వచ్చినా సరే మొత్తం సంసారం అల్లకల్లోలం. అది ఫస్ట్ నైటే అవ్వచ్చు గొడవలతో, ఒక 5 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, ఎప్పుడన్నా అవ్వచ్చు. సో ఈ తాత్కాలికమైన ఓటమిలే కాకుండా శాశ్వతమైన ఓటమిలకు కూడా మెయిన్ రీజన్ ఎక్కడ ఉందో దాన్ని మొత్తం ప్రక్షాళన చేసేయాలి. చిన్న ఇన్స్ట్రుమెంట్ మారితే సరిపోదండి, మొత్తం బాడీలో ఉండే అన్నిటిని ఓవర్హాల్ చేసే తప్ప జీవితంలో ఈ ఓటమి అనేది పోదు. కానీ అలా సెల్ఫ్ రియలైజేషన్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది ఫ్యామిలీస్లో. ఫిలాసఫర్ అయ్యి ఉండాలి. అంతే అంటారా? మీరు ఎంతైనా చెప్తారు గురూజీ ఓటమి గురించి, హాయిగా కూర్చుంటారు, తినేసి హ్యాపీగా ఉంటుంది, మీ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కానీ నిజంగా ఆ ఓటమిని ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దాని ఆ పెయిన్ ఏంటి అనేది. మీరు ఏమంటారు? పెయిన్ కన్నా ఓటమిలో పెయిన్ ఉంటుందండి మీరు చెప్పినట్టే, కానీ ఓటకు ముందు టెన్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది మనకి కోర్టు నోటీస్ వచ్చినప్పుడు ఉన్న టెన్షన్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఉండదండి. 10 రోజులు శిక్ష పడినా పెద్ద ఉండదు, వెళ్తాం అలా అలవాటు అయిపోతుంది. ముందుండి చూడండి 1 year 2 years కోర్టుకి వెళ్ళండి. సో టెన్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పెయిన్. పెయిన్ అన్న వర్డ్ వాడారు కదా మీరు. పెయిన్ చాలా తక్కువ అండి, దానికి ముందు టెన్షనే ఎక్కువ అండి. నేను కోదండరామరెడ్డి డైరెక్టర్తో దాదాపు 12 సినిమాలు చేశాను కదా. ఒక రోజు మార్నింగ్ 5 o'clock కోదండరామరెడ్డి ఇంట్లో స్టోరీ డిస్కస్ చేస్తుంటే సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగింది. అలా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగినప్పుడు ఫోన్లన్నీ ఆఫ్ చేస్తారు, మనం మాట్లాడడానికి వీలు లేదు, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయట, ఇలా చేసేసారండి. 5 నిమిషాల్లో అతను బయటకు వెళ్ళి ఆఫీసర్తో మాట్లాడు, మీరు అన్నీ చెక్ చేసుకోండి, అకౌంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇదని. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చెక్ చేస్తున్నారు, ఏవో చేస్తుంటారు. మన సినిమాలో లాగా మరీ బద్దలు కొట్టడం అలా ఏమి ఉండవు, కానీ మామూలుగా చెక్ చేస్తున్నారు. అతను లోపలికి వచ్చి షెల్ వి కంటిన్యూ ద స్టోరీ అన్నాడండి. మళ్ళీ కంటిన్యూ చేసాం. వాళ్ళు అంతా అయిన తర్వాత మధ్యాహ్నం వచ్చి ఏం దొరకలేదని వెళ్ళిపోయారు. దిస్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో. స్థితప్రజ్ఞత అంటారు దీన్ని. మ్యాక్సిమం దొరికింది అనుకున్న 1 కోటి రూపాయలు, ఒక 50 లక్షలు ట్యాక్స్ కట్టుకుంటాం. దాని గురించి బీపీ పెంచుకొని ఇదంతా చేసింది ఎందుకు? ఇతని దగ్గర ఏం దొరకలేదు, షూర్గా దొరకలేదు, బట్ ఆ నిబ్బరం అన్నది చూసారా, ఆ నిబ్బరం అనేది టెన్షన్ని తగ్గించేది.